ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా తక్షణ ఉపశమనం. శాస్త్రి బామ్, మీ కుటుంబ ఆరోగ్య రక్ష. ఆంధ్రప్రదేశ్ ఈ పేరు వింటేనే హైందవ సాంప్రదాయానికి పెద్ద ఎత్తున తూట్లు పొడుస్తూ ఉందనేటువంటి వివాదాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో గుడులపైన దాడులు, గుడుల నిర్మూలన, తర్వాత లడ్డూలో ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ, ఇలా పెద్ద ఎత్తున వివాదాలు చుట్టుముట్టాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశంలో. ప్రస్తుతం మరొక గవర్నమెంట్ మారిన తర్వాత, అధికారం చేపట్టిన తర్వాత రీసెంట్గా తిరుపతి ఘటనలో కొంతమంది చనిపోవడం, తొక్కిసలాటలో ఇప్పుడు మళ్ళీ మరొక కేంద్ర బిందువైంది. అదే శ్రీ మల్లికార్జునకు సంబంధించినటువంటి స్వామివారి ఆలయం శ్రీశైలంలో జరిగినటువంటి ఘటన. అక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ కావడమే ఈ ప్రధానమైనటువంటి ఘటనకి కేంద్ర బిందువైంది. అక్కడ ఆయనను కైంకర్యాలలో, లింగోద్భవ సమయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలలో, అక్కడ ఆరుద్రాభిషేకం జరిగేటువంటి సమయంలో ఆయనకు అనుమతి ఇవ్వలేదు. కుటుంబంతో సహా హాజరైనటువంటి ఈవో ఎవరైతే ఉన్నారో శ్రీనివాసరావు, ఆలయ ఈవో, అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఆయనను అవమానించారు, అవహేళన చేశారు, నవ్వుతూ, వెకిలి నవ్వులు నవ్వుతూ ఆయనను పూజకు అనుమతించలేదు అనేటువంటి ఒక పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతూ ఉంది. దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు గారు. అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులకు, తర్వాత అర్చకులకు మెమో జారీ చేశారు. వివరణ ఇవ్వాల్సిందిగా, ఎందుకు ఇలా జరిగింది తప్పిదం అనేటువంటి అంశంపైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ నాయి బ్రాహ్మణకి సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఆయనతో. నిజంగా ఈ ఘటనకి సంబంధించినటువంటి విషయంలో ఏం చెప్తారు శ్రీనివాసరావు గారు? నాయి బ్రాహ్మణ అనేటువంటి ఒక్క కారణంతో అనుమతించలేదు అనుకుంటున్నారా? గతంలో చాలామంది ఈవోలు ఉన్నారు, వారికి ఎప్పుడు ఎదురు కాలేదు ఇలాంటి ఘటనలు. ఈరోజు నాయి బ్రాహ్మణ్లో ఎప్పుడు కూడా, అంటే మీరు అనుకున్నట్టు ఫస్ట్ వివక్ష నాయి బ్రాహ్మణుల కులమే. ఎందుకంటే ఈరోజు నాయి బ్రాహ్మణులు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆర్థిక రాజకీయంగా ఎప్పుడు కూడా వెనుకబడే ఉన్నాం. ప్లస్ రాజకీయంగా చూసుకుంటే ఎదగలే. రాజకీయంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఎమ్మెల్యే కానీ, ఒక ఎంపీ కానీ, ఒక రాజ్యసభ కానీ ఇవ్వలే. అంటే మాకు ఎప్పుడు కులంతో పాటు మా సీటును కూడా దూరమే పెట్టారు. కానీ మమ్మల్ని ఓటుకు ఉపయోగించుకుంటారు. మీరు చూసినట్టయితే ఇదే ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కొత్త సంవత్సరంలో ఫస్ట్ పండుగ, ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద పండుగ. మరి ఆ పండుగకు ఫ్యామిలీతోని కలిసి ఒక ఈవో, సామాన్యమైన మనిషి కాదు అతను, ఒక ఈవో దర్శనానికి వెళ్తే అక్కడ ఉన్న అర్చకులు, ప్రధాన అర్చకులు వీరపు లేకపోతే పున్నానంద స్వామి, వీళ్ళందరూ కూడా అంటే వాళ్ళ కులం అని చెప్పి ఈవోనే పక్కకు పెడుతున్నారంటే, ఈవోను చూసి వెక్కిలి నవ్వులు నవ్వడము, ఈయనెంత, ఈ కులం ఎంత అని మీరు అనుకుంటే ఇది కుల విపక్షనే కదా. 100% కుల విపక్షనే. ఈరోజు నాయి బ్రాహ్మణులు లేనిది మరి పొద్దున నీకు సుప్రభాత సేవ ఎక్కడవుతుంది? అర్చకులు తర్వాత అండి. ముందు దేవుణ్ణి నిద్ర లేపేదే నాయి బ్రాహ్మణులు, మంగళ వాయిద్యాలతో లేపేది, నిద్ర లేపేది వాళ్ళు. నిద్ర లేపిన తర్వాత కదా మీద అర్చకులు వచ్చేది. అర్చకులు పూజ చేసేది ఎప్పుడు? నాయి బ్రాహ్మణ తర్వాత. అయితే మీ పని అయిపోయాక మిమ్మల్ని తోసేస్తారు, తర్వాత మీరు ముందుకు వస్తారా? ఇది 100% కుల విపక్షనే. మరి మన దగ్గర ఉన్నటువంటి మా తెలంగాణ కానీ లేకపోతే ఆంధ్ర కానీ ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. మేము దీన్ని ముక్తఖండంగా ఖండిస్తున్నాము. మేము ఈరోజు నాయి బ్రాహ్మణులము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏదో అన్నదమ్ములో విడిపోయినాము. కానీ కులానికి వస్తే ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయి బ్రాహ్మణులందరూ ఒక్కడే. ఇలాంటి సంఘటనలు జరిగితే మరి మంచి ఉండదు, దానికి హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ముందు సారీ చెప్పాలి. ఎందుకంటే నాయి బ్రాహ్మణులకు సారీ చెప్పవలసిందే అతను. మరి ఈరోజు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా చెప్తాడు సనాతన ధర్మం మీద. పక్క రాష్ట్రంలో అయినా స్పందిస్తాడు, మన రాష్ట్రంలో అయినా స్పందిస్తాడు. లడ్డు కోసం జరిగిందంటే పాదయాత్ర చేసిండు, శుద్ధి చేసిండు. మరి మేము అడుగుతున్నాం, మా శుద్ధి ఎవరు చేస్తారో? మాకు జరిగిన అన్యాయం శుద్ధి ఎవరు చేస్తారో? పవన్ కళ్యాణ్ని ఓకే మేము చెప్తున్నాం, ఆయనకు తెలుసో తెలియదో మాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ మీద నమ్మకం ఉంది. ఈరోజు ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ దీని మీద సీరియస్ తీసుకోవాలి, అర్చకుల మీద తీసుకోవాలి. ఎందుకంటే ఆయన అట్లా తీసుకున్నప్పుడే ఆయన నిజాతిని నాయి బ్రాహ్మణులు ఒప్పుకుంటారు. సనాతన ధర్మం మీద నిలబడ్డాడు, ఏ కులానికైనా అండగా ఉన్నాడు అనేది వస్తుంది. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ నాయి బ్రాహ్మణులు మాకు సెంట్రల్ కమిటీతో, ఢిల్లీతో సహా మేము దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము. ఇలాంటి అన్యాయాలు జరగకుండా చూడాలి. తక్షణమే
మరి వాళ్ళకి క్షమాపణ చెప్పి తీరాలి. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా మేము గుళ్ళు కూడా మేము తలుచుకుంటే తలనీలాలు ఇచ్చి తీసుకునేది, మేము వచ్చిన దర్శనం చేస్తే నీ పుణ్యం పొందేది ఎక్కడండి? కళ్యాణ కట్టుల్లో తలనీలాలు తీస్తేనే, తిరుపతిలో దేవునికి తలనీలాలు ఇస్తేనే నీ సగం మోక్షం జరుగుతుంది. శ్రీశైలంలో కూడా అదే జరుగుతుంది. ఏ గుళ్ళో కూడా మొక్కులు తీర్చడానికి నాయ బ్రాహ్మణులు మమ్మల్ని వాడుకుంటారు. పొద్దున నిద్ర లేపుతాం మేమే, రాత్రికి పవనింపుసేలా చేస్తాం మేమే, దేవుణ్ణి పండబెట్టేది మేమే, దేవుని లేపేది మేమే. సాక్షాత్ దేవుని గుళ్ళనే దేవుని దగ్గర మాకు అన్యాయం జరిగితే ఇంకెవరు చెప్పుకోవాలి? మేము చెప్పాలి. ఎందుకు అంటే మేము రాజకీయంగా ఎదగలేము, రాజకీయంగా మనల్ని దిక్కులేరు, ఒక ఎమ్మెల్యే లేడు, ఒక మంత్రి లేడు, వీడు ఓడడుగుతాడు అనుకున్నా. అంతకన్నా కూడా ఈరోజు యువత మీరు అనుకున్నట్టు ఏదో తాతల జమానాల్లో మా ముత్తాత జమానా జరిగిండొచ్చు, ఇలాంటివి పడిండొచ్చు, కానీ ఈరోజు ఎడ్యుకేట్ అయినాము. ఈరోజు 2 రాష్ట్రాలలో కూడా నువ్వు 2 రోజులలో దీనికి క్షమాపణ చెప్పకపోతే బహిరంగ ధర్నాలు ఉంటాయి. గుళ్ళ మీద మేము కత్తి డౌన్ చేస్తాము. శ్రీశైలం కానీ తిరుపతి కానీ అగర్ మేము సంఘీభావంగా తెలంగాణలో కూడా మేము నిరసనలు ప్రకటిస్తాము. తక్షణమే దీంట్లో ఉప ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. లేని పక్షంలో పక్షపాతం. ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏం జరిగినో చాలామంది చెప్పారు, మేము చెప్పాం. కానీ గత ప్రభుత్వంలో ఇలాంటిది జరగలేదు. ఎందుకంటే ఇంతకుముందు ఈవోళ్ళకి ఎక్కడ జరగలేదు. యాదగిరిగుట్టలో కూడా మా మేడం ఉండే, ఒక లేడీ ఉండే మా దగ్గర ఈవో, సకల మర్యాదలు ఉండే ఆమెకు. ఆమె చాలా గ్రేట్గా అందరు కూడా అర్చకులు కూడా చేశారు, కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఎందుకు అక్కడ జరుగుతుంది విపక్ష? అంటే దీంట్లో వేరే ఏం లేదు, జస్ట్ క్యాస్ట్ ఈక్వేషనే ఈ అవమానానికి గురైంది అనుకుంటారా? ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఈవోలకు ఎక్కడ ఇలాంటి అవమానాలు ఎదురు కాలేదు. ఇప్పుడున్నటువంటి ఈవో శ్రీనివాసరావు నాయి బ్రాహ్మణ సంబంధించినటువంటి ఆ కుటుంబాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి చిన్న చూపు చూసిన అనుకుంటారా ఆలయ అర్చకులు? 100% కదా, నీకు క్లియర్ అర్థమవుతుంది. ఇప్పుడు ఇవాళ వేరే క్యాస్ట్ నేను తీసుకుంటే బాగుండదు, కానీ మాకన్నా కూడా చిన్న కులాలు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఇక్కడ అగౌరవం జరగలే. ఎందుకంటే వాళ్ళకి సంఖ్యాబలం ఉంది, చీమల దండు అనుకుంటే ఏమైనా చేస్తారు, ఆ భయం ఉంది. కానీ మాకు అనుకుంటున్నారు మాకు సంఖ్యాబలం లేదో, లేకపోతే మేము ఏం చేయలేమో చేత, అది కాదు. ఈరోజు ఓన్లీ నాయి బ్రాహ్మణ అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలా చిన్న చూపు చూసారు, 100%. కానీ దీన్ని మేము సహించేది లేదు, తప్పకుండా మేము దీన్ని వ్యతిరేకిస్తాము. రాష్ట్రంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులు కూడా అందరూ ఏకతాటి మీదకి వచ్చి క్షమాపణ చెప్పకపోతే మరి దాని పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈవో అధికారిగా వేరే కులానికి సంబంధించిన వ్యక్తి ఉంటే ఇట్లా జరుగుతుంది అనుకుంటారా జనరల్గా? రెడ్డిల దగ్గరకు పోయే దమ్ముందా? రెడ్డిల పోయే దగ్గరికి, నాయుడుల దగ్గరకు పోయే దగ్గరికి ఇంకేదైనా లేదు. అసలు అప్పటికప్పుడే మార్చేస్తారు దాన్ని. ఎందుకంటే ఈడ నీకు క్లియర్ అర్థమవుతుందండి, ఒక రెడ్డే కాదు, ఆడ ఇప్పుడు నాయుడుస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, వాళ్ళకు వస్తే సకల మర్యాదలు చేస్తారు. అదే ఫ్యామిలీతో నాయి బ్రాహ్మణ్ అని ఒకటే తప్ప వాళ్ళకి ఇంకేం లేదు. అక్కడ ఏం కారణం ఉంది? ఇంకా నీ జనరల్గా శ్రీనివాస్ గారు, ఈవో అంటే దాదాపు ఆలయానికి సంబంధించినటువంటి పూర్తి అధికారాలు దగ్గర నుండి చూసుకున్నటువంటి చాలా కీలకమైనటువంటి వ్యక్తి ఈవో. సో ఆయనకే ఈ పరిస్థితి ఉంటే నెక్స్ట్ మరి దీన్ని ఎట్లా సాల్వ్ అవుతుంది? మీరు గమనిస్తున్నారు కదా, మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఒక ఈవోకే ఇట్లా జరుగుతుంది. మాట్లాడి సామాన్యమైన అంటే ఒక సామాన్యమైన చిన్న కులాలు పోతే మీరు ఎక్కడ నెట్టేస్తారు? అంటే కులం ఉంటే దేవుడికి దర్శనం ఇవ్వరా? ఈవోకి ఎట్లా ఉంటే భక్తుల పరిస్థితి ఎట్లా ఉంటుంది? నేను అదే అంటున్నాను. అంటే ఇప్పుడు కులం తక్కువ అయితే గుడికి రావద్దా? అలాంటిది ఏమైనా ఉందా జీవోలు మీ దగ్గర? గుళ్ళో కులం తక్కువ అనుకుంటే బయట నిలబెట్టానని జీవో ఉందా? గవర్నమెంట్ మళ్ళీ ఇలా గవర్నమెంట్ ఏమైనా చేసిందా? అంటే ఈ నాయ బ్రాహ్మణ్ కాబట్టి గుళ్ళోకి రానియొద్దు, ఈ పూజలకు రానియొద్దు అనేది ఏమన్నా ఉంటే చెప్పండి, అలానే చేద్దాం మనం కూడా. దాని సంగతి ఏముంటుంది, దాని పరిణామాలు తర్వాత ఉంటాయి. ఇప్పుడు కులం ఉన్నందుకే కదా ఆయన పక్కకు పెట్టింది. మరి మీ దగ్గర నాయ బ్రాహ్మణులు ఉంటే లోపల రాని, అలాంటప్పుడు నాయ బ్రాహ్మణులు లోపల రానికండి, మంగళ వైద్యాలు తీయకండి, స్వామివారికి అభిషేకం చేయకండి, లేకపోతే వాళ్ళకు అన్నదానం చేసేటప్పుడు మనం మంగళ వైద్యాలు ఇస్తాము, అలాంటప్పుడు పిలవకండి. పొద్దున్న సుప్రభాత సేవకు పిలవకండి, రాత్రి పవనింప సేవకు పిలవకండి. నాయ బ్రాహ్మణులం కదండి, ఎందుకు పిలుస్తారు గుళ్ళోకు? బయట పెట్టండి. నాయ బ్రాహ్మణులు పోస్టులకు అర్హతలు కాదని చెప్పండి. నాయ బ్రాహ్మణ కులానికి ఈవో అర్హుడు కాదని చెప్పండి. ఎవరు చెప్తారు దీన్ని? మీ గవర్నమెంట్ చెప్తుందా, లేకపోతే అర్చకులు చెప్తారా? మాకు జరిగిన అన్యాయంకి ఎవరు జరుగుతారు? ఇంత అవమానమా అండి? ఇది మాత్రం ఊరుకునేది లేదు సార్. తప్పకుండా మేము ఖండిస్తాము, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాము. వాళ్ళ అర్చకులు కానీ, లేకపోతే ఈవోలు కానీ, డిఓలు కానీ, లేకపోతే వాళ్ళ మినిస్టర్స్ కానీ, దేవాదాయ శాఖ మంత్రి కానీ
అవసరమైతే మేము మంత్రి గారిని కూడా కలుస్తాం తప్పకుండా 2 రాష్ట్రాల నుంచి. మరి మంత్రి గారి ఆధ్వర్యంలో కూడా మేము మెమరణం ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా మేము కలిసి పెద్ద ఎత్తున ఆందోళన తప్పకుండా చేస్తామండి. టైం పీరియడ్ ఏమైనా తీసుకుంటారా? టైం బాండింగ్ మీరు నిరసన అంటున్నారు, ఇటు డైరెక్ట్ పవన్ కళ్యాణ్ని కోట్ చేస్తూ ఉన్నారు, తర్వాత ఆలయ అధికారులని కోట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎప్పటి వరకు మీరు టైం? మా ఈఓ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని లెటర్ ఇప్పుడు నేను ఏదో ఆధారాలు లేకుండా మాట్లాడలేను. ఈఓ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు నా మీద ఇట్లా చేసిరు కాబట్టి ఎమ్మడే యాక్షన్ తీసుకోవాలి, ఎందుకు ఇంత అని చెప్పి ఈఓ గారు ఇవ్వడం జరిగింది. అయితే దానికి 3 రోజులు టైం పెట్టండి ఈఓ గారు. ఆయన ప్రకారంగానే మేము కూడా ఇంకో 3 రోజులు టైం ఇస్తాం. మేము ఈఓ గారిని కూడా సంప్రదించి ఈఓ గారు కూడా టైం ఇచ్చాడు కాబట్టి మేము కూడా టైం ఇస్తాం. అది సాల్వ్ కాకపోతే ఆ 3 రోజుల తర్వాత మేము ఏం చేయాలో చెప్తాం. ఇది వివాదానికి కేంద్ర బిందువు అవుతా ఉంది శ్రీశైలంకి సంబంధించినటువంటి అర్చకుల చేసినటువంటి పని. ఎందుకంటే ఈవోను సుప్రభాతం సేవల్లో కానీ హారతి సేవల్లో పాల్గొనకుండా కుటుంబంతో హాజరైనటువంటి శ్రీశైలం ఈవో శ్రీనివాసరావు గారిని బయట నిల్చోబెట్టినటువంటి సిచ్యువేషన్. ఆలయ అధికారి, ప్రభుత్వాధికారి, ఈవోకే అలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఎట్లా ఉంటుందనేటువంటి దానిపైన తెలంగాణ నాయి బ్రాహ్మణ్కి సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. 3 రోజుల తర్వాత వివరణ ఇవ్వకపోతే, దీనిపైన సంతృప్తికరంగా లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి నాయి బ్రాహ్మణ సంఘాలతో కలుపుకొని దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో కూడా దీని పెద్ద ఎత్తున చర్చకు వచ్చేలా నిర్ణయం తీసుకుంటున్నామంటున్నారు. అసలు దేవుడిని ఉదయం మేల్కొల్పేదే నాయి బ్రాహ్మణులు. తర్వాత పవలింపు సేవ సందర్భంగా నాయి బ్రాహ్మణులే కీలక పాత్ర పోషిస్తారు. కళ్యాణ కట్ట ద్వారా మొక్కులు తీర్చుకోవడానికి ప్రధాన భూమికనే నాయి బ్రాహ్మణ వ్యవస్థ. ప్రతి ఆలయంలో, ఏ దేశంలో ఏ గుడి ఉన్నా అలాంటి మమ్మల్ని కించపరచడమే గతంలో ఉన్నటువంటి ఈవోలు. చిన్న కులాలు ఉన్నప్పటికీ కూడా, కాకపోతే సంఖ్యాబలంగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి వారికి గౌరవం దక్కి నాయి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆలయ అధికారి, ముఖ్యంగా ఈవో శ్రీనివాసరావుకి ఘటన జరగడం వెనకాల ఆయన నిరసన వ్యక్తం చేస్తామంటున్నారు. అవసరమైతే కత్తి డౌన్ చేస్తామంటున్నారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తామంటున్నారు. వీడియో జర్నలిస్ట్ అజయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.